పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా మండల విద్యాశాఖ అధికారులు తమ నిధి సైట్ నందు ఈ ఆఫీస్ ఐడీలకు సంబంధించిన సమాచారాన్ని అప్డేట్ చేయాల్సి ఉంది. అసలు ఈ ఆఫీస్ ఐడీలు అంటే ఏమనేది మొదటగా చూద్దాం. ఇక నుండి ప్రభుత్వం ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రధానోపాధ్యాయులకు, ప్రజలకు లేదా మండల విద్యాశాఖ అధికారికి, ఉపాధ్యాయులకు లేదా ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మధ్య జరిపేటటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఏదైతే ఉన్నాయో అవి ఈ ఆఫీస్ ద్వారా జరపడానికి సంకల్పించింది. అంటే మనం ఏదైనా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇంకేదైనా సమాచారాన్ని మనం ఎంఆర్ఓ ఆఫీసుల నుండి కానీ, సబ్ కలెక్టర్ ఆఫీస్ నుండి కానీ తీసుకునేటప్పుడు వారు ఎలా అయితే డైరెక్ట్గా సైన్ లేకుండా ఈ ఆఫీస్ ఐడి ఉపయోగించి మనకు డిజిటల్ సిగ్నేచర్తో అందజేస్తారో ఆ విధంగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కావచ్చు, లేదా మండల విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఇటువంటి సర్టిఫికెట్లు దాన్ని ఆన్లైన్ సర్టిఫికెట్ అంటాం. అటువంటి ఆన్లైన్ సర్టిఫికెట్లు లేదా ఆన్లైన్లో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి ఉపయోగించేదే ఈ ఆఫీస్ ఐడి. ముఖ్యంగా ఈ ఆఫీస్ ఐడీలు ఎవరికి అవసరం అవుతాయంటే ఆ పాఠశాల యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో, ఉదాహరణకు ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా ఎవరైతే వ్యవహరిస్తుంటారో అతను డీడీఓ అవుతారు. డీడీఓ అధికారాల్లో ఉన్న వ్యక్తికే ఈ ఆఫీస్ ఐడీలు అవసరం అవుతాయి, మిగతా వారికి అవసరం లేదు. కాబట్టి మిగతా డిపార్ట్మెంట్లో అందరూ హెడ్లకు ఈ ఆఫీస్ ఐడీలు ఉన్నాయి, ఒక విద్యాశాఖలోనే లేవు. కాబట్టి విద్యాశాఖకు సంబంధించి ఈ ఆఫీస్ ఐడీలు ఎవరికి అవసరమో, ఎవరికి ఉన్నాయి, ఎవరికి అవసరం లేదనే విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది. ఈ ఆఫీస్ ఐడి అనేది ఆ పాఠశాల డీడీఓకు మాత్రమే ఉండాలి. ఉంటే ఎస్ అని కొడతాం, లేకపోతే నాట్ ఎట్ క్రియేటెడ్ అని ఇవ్వాలి. మిగతా ఉపాధ్యాయులు లేదా అటెండర్లు ఆ పాఠశాల ఇంకెవరన్నా ఇతర ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళందరికీ నాట్ అప్లికబుల్ అనే ఆప్షన్ ఇవ్వాలి. సో ఆ ఐడీలు ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఆ పాఠశాల కావచ్చు లేదా ఆ ఎంఈఓ గారు తమ నిధి సైట్లో లాగిన్ కావాలి. నిధి సైట్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు పైన ఉన్నటువంటి ఆప్షన్లో మాస్టర్ డేటాను క్లిక్ చేసుకోవాలి. ఈ మాస్టర్ డేటాను క్లిక్ చేసిన తర్వాత ఈ మాస్టర్ డేటాలో 7th ఆప్షన్ సబ్మిట్ ఎంప్లాయీస్ ఆఫీస్ ఐడి అని ఉంది, దానిపైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఒకటి డీడీఓ కోడ్, రెండోది డిసిగ్నేషన్ అని. ఇక్కడ మనం డీడీఓ కోడ్తోనే లాగిన్ అయినప్పటికీ మనం డీడీఓ కోడ్లు ఇవ్వాలి, ఎందుకంటే ఎంఈఓ అండర్లో చాలామంది డీడీఓలు ఉంటారు. సో ఇక్కడ మనం ఆ డీడీఓ కోడ్ని ఇస్తున్నాం. తర్వాత డిసిగ్నేషన్ దగ్గర ఇక్కడ ఆ పాఠశాలలో ఉన్నటువంటి డిసిగ్నేషన్స్ అన్నీ మనకు కనిపిస్తాయి, అంటే శాంక్షన్ పోస్టులన్నీ. ఈ అందరికీ సంబంధించిన సమాచారం ఇవ్వాలి. ఎవరు ఇందులో ఈ ఆఫీస్ ఐడికి అర్హులు, ఎవరు కాదు, ఒకవేళ ఉంటే అర్హులైతే వారికి ఐడి ఉందా లేదా అనే విషయాన్ని ఈ 3 ఆప్షన్లు మాత్రం ఇవ్వాలి. కాబట్టి మనం ఇక్కడ ఒక్కొక్క ఎంప్లాయీని సెలెక్ట్ చేసే బదులు ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయాలి. గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేస్తే మనకు స్టార్టింగ్లో 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. టోటల్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టు బి అప్డేటెడ్, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అప్డేటెడ్. ఇక్కడ ఆ పాఠశాలలో లేదా ఆ ఎంఈఓ పరిధిలో ఉండే మొత్తం ఎంప్లాయీస్ పేర్లు ఇక్కడ కనిపిస్తాయి. తర్వాత నంబర్స్ కనిపిస్తుంది. అదేవిధంగా ఎంతమందికి మనం అప్డేట్ చేయాలి, ఎంతమందికి చేసినామనే విషయాలు ఇక్కడ ఈ 3 ఆప్షన్లో మనకు కనిపిస్తాయి. అది కానీ మనం ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ చేసినట్టయితే ఆ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, ఆ పాఠశాలలోని మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య. తర్వాత ఎంతమందికి మనం ఇప్పుడు ఈ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంది, ఎంతమందికి ఆల్రెడీ మనం చేసామనేది. ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత కన్ఫర్మ్ విత్ ఈ సైన్, అంటే డీడీఓ గారి ఈ సైన్ ద్వారా మనం కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. కాబట్టి దాని మీద నొక్కి బయోమెట్రిక్ అథెంటికేషన్ వేస్తే ఈ డీటెయిల్స్ అన్నీ సేవ్ చేయబడతాయి. మొదట్లో ఉన్న ఇక్కడ చూసినట్టయితే ఈ పాఠశాలలో 2 ఎంప్లాయీస్ మాత్రం ప్రస్తుతానికి డిస్ప్లేలో ఉన్నారు, మిగతా వాళ్ళు ఇంకా యాడ్ అవ్వలేదు. ఈ 2 ఎంప్లాయీస్లో ఎవరినైతే మనం ఈ ఆఫీస్ ఐడికి అర్హులుగా భావిస్తామో, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఈ పాఠశాలకు డీడీఓగా వ్యవహరిస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఈ ఆఫీస్ ఐడి అవైలబుల్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఎస్, నాట్ అప్లికబుల్, నాట్ ఎట్ క్రియేటెడ్. ఇక్కడ ప్రధానోపాధ్యాయులు కాబట్టి ఈ పాఠశాలకు ఇతనే ఈ ఆఫీస్ ఐడికి అర్హులు అవుతారు. కాబట్టి అతనికి ఆల్రెడీ ఈ ఆఫీస్ ఐడి ఉంటే ఎస్ పైన క్లిక్ చేయాలి. ఎస్ పైన క్లిక్ చేస్తే పక్కన ఆఫీస్ ఐడి అడుగుతుంది. ఈ ఆఫీస్ ఐడిని మనం ఎంటర్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. లేదు మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎవరికి ఇంతవరకు ఈ ఆఫీస్ ఐడి లేవు కాబట్టి నాట్ ఎట్ క్రియేటెడ్ పైన క్లిక్ చేయాలి. అదేవిధంగా సెకండ్ పర్సన్ మనకు ఉపాధ్యాయుడు కాబట్టి అతను ఈ ఆఫీస్ ఐడికి అర్హుడు కాదు కాబట్టి నాట్ అప్లికబుల్ అనే ఆప్షన్ ఇస్తాం. ఆప్షన్ ఇచ్చి ఈ సేవ్ ఆల్ పైన మనం క్లిక్ చేయాలి. సేవ్ ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే
ఎంప్లాయీ ఆఫీస్ ఐడి సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. ఓకే పైన క్లిక్ చేసి ఫైనల్గా కన్ఫర్మ్ విత్ ఈ సైన్ పైన క్లిక్ చేసి మనం ఇక్కడ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. దీనిపైన అగ్రి ఇచ్చి మనం ఐ హియర్ బై దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అక్యురేట్ అండ్ కంప్లీట్ అంటే ఆ కండిషన్ పైన మనం అగ్రి ఇచ్చి ఎస్ పైన క్లిక్ చేయాలి. ఎస్ పైన క్లిక్ చేస్తే ప్రొసీడ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ అని వస్తుంది. ఇది ఓకే పైన క్లిక్ చేస్తే మనం ఇక్కడ మన ఆధార్ అథెంటికేషన్ తోటి కన్ఫర్మ్ చేయొచ్చు, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇవ్వచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి ఈ బాక్స్ పైన క్లిక్ చేసి ఆధార్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఈ బాక్స్ పై అగ్రి ఇచ్చి సబ్మిట్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ సేవ్ చేయబడతాయి. ఈ విధంగా ఈ ఆఫీస్ ఐడీలు క్రియేట్ చేయడం అంటే ఎవరికి అవసరమో ఎవరికి అవసరం లేదు అనే విషయాన్ని మాత్రమే ఇచ్చేదే ఈ ఆఫీస్ ఐడి. ఈ విధంగా మీరు ఈ ఆఫీస్ ఐడికి సంబంధించిన సమాచారాన్ని నిధి పోర్టల్లో సబ్మిట్ చేసుకోగలరు.